పర్యావరణాన్ని జై జనసేన మనం కాపాడుకుంటాం. పర్యావరణాన్ని మొక్కలు నాటుదాం. పర్యావరణ పరిరక్షణ దినోత్సవానికి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రతగా ఉంచాలని, ఎప్పుడూ పచ్చదనంతో కలకలలాడాలని, పర్యావరణాన్ని రక్షించుకోవాలని మరి పిఠాపురం పట్టణ ప్రజలకే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మరి ఈ రోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం అలాగే పట్టణాన్ని పరిశుభ్రతగా ఉంచుకోవడం కోసం, ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ కలిపి ఈ రోజు పిఠాపురం పట్టణంలో పడా కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, దానికి మొక్కలు నాటడమే కాకుండా మొక్క బ్రతికే వరకు కూడా దాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అలాగే ఎల్లప్పుడూ కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని పిఠాపురంలో మరి ఎల్లప్పుడూ కాపాడుకునే విధంగా మరి ఈరోజు కూటమి పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఫైర్మెన్ కమిటీగా ఉన్నటువంటి ఓదూరి కిషోర్ గారు కానీ, అలాగే నగర పార్టీ అధ్యక్షురాలు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మరి పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, రూరల్ పార్టీ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరి బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఏదైనా త్వరలోనే పిఠాపురం పట్టణంలో ఎక్కడ మొక్క అవసరమైతే అక్కడ మొక్క నాటే విధంగా మరి చర్యలు చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. త్వరలోనే 10,000 మొక్కలు మరి ఇక్కడ పిఠాపురం పట్టణంలో నాటడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం అయింది. ఏదేమైనా పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎక్కడ రోడ్లు మరి ఎక్కడ చెత్త చెదారంతో లేకుండా ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉండేలాగా, మరి పట్టణం అంతా కూడా పచ్చదనంతో నిండేలాగా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాం, మన పట్టణాన్ని మనం కాపాడుకుందాం. మరి ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయొద్దు. మరి తడి చెత్త, పొడి చెత్త సేకరించేటువంటి వాహనాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ సిబ్బందికి సహకరించండి. మున్సిపల్ సిబ్బంది పిఠాపురం పట్టణంలో తక్కువగా ఉన్నప్పుడు మొన్ననే మరి కొత్తగా కొంతమంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. 50 మంది సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి మన పట్టణం పచ్చదనంతో పరిశుభ్రతతో ఉండేలాగా కాపాడుకోవాలని, మరి ముఖ్యంగా ఈరోజు మరి పడా పీడిగా ఉన్నటువంటి
శివరాం గారు కానీ, పడా ఏపీడీగా ఉన్నటువంటి వసంత మాధవ్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ కనకారావు గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నందుకు వారు కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.